నిర్మూలించడం? నా కోరిక ఏంటంటే, మరి ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ, అదే మన మునుగోడు నియోజకవర్గాన్ని చూసుకోండి. రాజగోపాల్ రెడ్డి సార్ ఏ విధంగా చేస్తారు అనేది చాలా చక్కగా చేస్తారు. సార్ కొంచెం నియంత్రణలో పెట్టిండు. బెల్ట్ షాపులు కూడా ఏదో ఒక చోట ఉండి ఆడుకో ఓ టైం వరకే పరిమితి ఇచ్చి చేపేయడం జరుగుతుంది. అదే మిర్యాలగూడ నియోజకవర్గంలో తీసుకొస్తే నాకు సంతోషం. అది మీరే చేయాలి కదా సార్. మీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు, అందరికీ, యువతకు కూడా మంచి జరుగుతుంది అనేసి అక్కడ ఉన్న ప్రజల వాయిస్. సార్ కనీసం మటన్ చికెన్ కూడా ముట్టుకోడు. మటన్ చికెన్ కూడా ముట్టుకోడు, ఏది ముట్టుకోడు. ఎటువంటి చెడు అలవాట్లు లేవు. సార్ చాలా మంచి వ్యక్తి. నలుగురికి వచ్చినా కూడా పద్ధతి ప్రకారం చెప్తాడు, గిట గిట ఉండ్రు నాన్న అని. అటువంటి వ్యక్తి బయటకు వచ్చి చెప్పేసరికి కొంతమంది వినకపోవడం, ఎలిగేషన్ పెట్టడం, ఈయన అది బంద్ చేపిస్తాడు ఏందనడం, ఇది బంద్ చేపిస్తాడు ఏందనడం, కొంచెం వేరే వల్గర్గా మాట్లాడడం వల్ల సార్ కొంచెం నొచ్చుకొని పక్కకు ఉండడం జరుగుతుంది తప్ప ఇక కొన్ని సార్ ఇప్పుడు యువత మొత్తం కూడా ఫోన్ బెట్టింగ్ల ద్వారా చాలా ఇబ్బందులు, కుటుంబాలు కూడా చిన్నభిన్నం అవుతున్నాయి. ఆ బెట్టింగులలో ఎలాంటి చట్టాలు తీసుకొస్తే ఈ న్యాయం జరుగుతుంది అంటారు? చాలా కుటుంబాలు కూడా అతలకుతలం అవుతున్నాయి బెట్టింగ్ల ద్వారా. ఇది ఏదైనా సార్, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ప్రతి దాంట్లో మనం చూసే ప్రతి వీడియోలో వాటి పబ్లిసిటీ ఎక్కువైపోయింది. గేమ్స్ పబ్లిసిటీ ఎక్కువైపోయింది. వాడేమంటే అది చూడంగానే గేమ్ నొక్కుతుండు, డౌన్లోడ్ చేస్తుండు, 500 పెడితే 1000 రూపాయలు వస్తాయని ఆశతోటి పెడుతుండు, పోగొట్టుకుంటుండు డబ్బులు. ఇంకో 1000 పెడితే ఇంకో వస్తాయేమనే ఉద్దేశంతో యువత ఆ విధంగానే ఖరాబ్ అవుతారు తప్ప ఫస్ట్ వాటిని రద్దు చేస్తే ఎవరు వాడకానికి ఎవరు ఉండరు కదా సార్. ఫస్ట్ వాటిని రద్దు చేసే ప్రయత్నం చేయాలి. దాని మీద ప్రభుత్వం దృష్టి పెడుతుంది అనేది నా ప్రగాఢ నమ్మకం. ఖచ్చితంగా ఈ 1 yearలో దాని మీద ఖచ్చితంగా దృష్టి పెడుతుంది. ఓకే సార్, మీ గుర్రపగూడెంలో విద్యా వైద్యం ఏ విధంగా ఉంది సార్? విద్యా వైద్యం అంటే మనకు ఎంపీటీసీ పరిధిలో ఒకటి ప్రాథమిక చికిత్స ఆలయం ఒకటి కట్టడానికి అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు. అండ్ మోత్కూరులో ఆల్రెడీ కట్టడం కూడా అయిపోయింది. ఆగమోత్కూరులో ఎంపీటీసీ పరిధి మాకు ఆగమోత్కూరు. అక్కడ కట్టడం కూడా పూర్తి స్థాయిలో అంటే ప్లాస్టింగ్ వర్క్లో ఇవి నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓకే సార్, నాంపల్లి అంజన్ కుమార్కి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? నా జనాలని నమ్మి నేను ముందుకు నడుస్తున్నా. గుర్రపగూడెం అనేది నా కుటుంబం. గుర్రపగూడెం అనేది ఒక కుటుంబం అనుకుంటే ఆ కుటుంబానికి జీతగాడిగా పనిచేయడానికి నేను ముందరకు వస్తుంటున్నా. ఒక జీతగాడిగా పనిచేయడానికి గ్రామ పంచాయతీ నుంచి నేను ఏదైతే జీతం తీసుకుంటున్నానో ఆ జీతం తీసుకొని జీతగాడిగా పనిచేయడానికి ముందుకు వస్తుంటున్నా. నా వ్యక్తిగత ఏదో సంపాదన కోసమో ఇంకా దేనికోసమో నేను రావడం లేదు. ఆఫీస్ కాడికి కూడా ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా నా ఇంటికాడికి వస్తే చిన్న చూపు అవుతామని ఆ ఇంటికాడికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఫోన్ చేస్తే నేనే వాళ్ళ ఇంటికాడికి పోతా. నా వ్యక్తిత్వం అటువంటిది. ఎవరిని ఆఫీస్ కాడికి రా, ఇంటికాడికి రా అని చెప్పి లాగడం నాకు అటువంటి నచ్చవు. ఎవరైనా ఫోన్ చేసి రాలేని పరిస్థితులు ఉంటే నేనే డైరెక్ట్ ఇంటికి పోతా. ప్రతి ఒక్కరిని నేనే కలుపుకొని పోతా. రేషన్ కార్డు కావాలని నేనే ఇంటికి పోయి జిరాక్స్లు కూడా నేనే తీసుకొని అప్లై చేయడం జరిగింది. నిన్న మన కూడా ఇందిరా మిల్లు కూడా నేనే ఇంటికి పోయి కట్టుకోరని ఆయన బతిలాడి పెట్టేయడం జరిగింది. ఇండ్లు లేని వాళ్ళు గుడిసెలలో ఉండేటోళ్ళకి కూడా నేనే రిక్వెస్ట్ చేసి పెట్టేయడం జరిగింది. ఓకే సార్, మన మంచితనం ఉంది. ఎట్ ద సేమ్ టైం కొంచెం డబ్బులు కూడా పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. పార్టీ తరపున నిలబడ్డా, ఏ విధంగా నిలబడ్డా పైసలు పెడితేనే కొంచెం అనేది జనాల దృష్టిలో బాగా ఏర్పడ్డది. ఆ పైసలు పెట్టే విధానాన్ని తీసేయాలనేది నా ఉద్దేశం. ఓటుకి నోటు తీసుకొని ఓటు వేసే వాళ్ళని మనకు అవసరం లేదు. ఈసారి ఖచ్చితంగా ఒక 20 ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఖచ్చితంగా ఓట్లకి పైసలు ఇచ్చే విధానమే ఉండదు. ఒక 20 ఏళ్ళ తర్వాత అదేదో ఇప్పుడే మనం మన గ్రామ స్థాయి నుంచి మనమే మొదలు పెడదాం అనేది నా ఉద్దేశం. ఓకే సార్, గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చింది సార్. ధరణి పోర్టల్ ద్వారా చాలామంది భూములు కోల్పోయి మీ ఊర్లో కూడా ఉన్నారని తెలిసింది సార్, మా దృష్టికి వచ్చింది. ఈ భూభారతి ద్వారా వాళ్ళ సమస్యలు క్లియర్ అయితే అంటారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎట్లా అంటే ఇప్పుడు ధరణిలో 2 ఎంకరేట్లు ఉంటే ఈయన పేరు మీద ఉండే భూమి డైరెక్ట్ ఆయన పేరు మీద ఎక్కింది. ఇదే కలెక్టరేట్లో దాదాపు వారం రోజులు ధర్నా చేసిన తర్వాత పెన్నం పిల్లల్ని తీసుకొని వచ్చి వారం రోజులు ధర్నా చేసిన తర్వాత అది మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. అంత సింపుల్గా ఎట్లా అయిపోయింది సార్? భూభారతి కొంచెం ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ప్రకారం చేస్తుంది. సరే, ఏదైనా పుట్టగానే ఎమ్మటే నడవదు. కొంచెం దానికి కూడా టైం పడుతుంది. ఒక 1 year 2 years టైం పడుతుంది. కాకపోతే ఖచ్చితంగా సక్సెస్ రేషియో మాత్రం పక్కా ఉంటుంది. ఓకే సార్, మీ మిర్యాలగూడెం నియోజకవర్గంలో కానీ మీ మాడుగులపల్లి మండలంలో కానీ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకు విలువలు లేవు. ఓకేనా? పార్టీలు మారి వచ్చిన వాళ్ళకే ప్రత్యేకత ఉంది. వాళ్ళకే పదవులు వస్తున్నాయి. వాళ్ళనే ఎమ్మెల్యే గారి దగ్గర తీస్తున్నారు.
మాకు లేవని కొంతమంది నిరుత్సాహంతో ఉన్నారు సార్, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? లేదు సార్, అట్లేం లేదు. కొంత మేరకు అయితే కొన్ని రకాలుగా తెలిస్తే మాత్రం ఎమ్మెల్యే గారు ఎమ్మటే స్పందించి పిలిపియడం, మాట్లాడడం, ఇది కాదబ్బా అని చెప్పి నచ్చజెప్పి పంపించడం జరుగుతుంది. పార్టీకి జెండా మోసిన వాళ్ళకి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు విలువిస్తారు, అందరూ విలువిస్తారు. కాకపోతే కొన్ని మిస్టేక్ల వల్ల ఏమన్నా తప్పు జరిగి ఉండొచ్చు, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు ఎన్నికలంటే చాలా విలువైనవి సార్, ఓటు అంటే కూడా చాలా విలువైంది. ఓటు నమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయి సార్. ఇప్పుడున్న రాజకీయాలలో కూడా మద్యానికో మనికో ఓటు అమ్ముకుంటున్నారు. వాళ్ళలో ఓటర్లు చైతన్యం తీసుకురావడం కోసం ఒక యువ నాయకునిగా ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి? చైతన్యం తీసుకురావడం అంటే వాళ్ళే చాలా చైతన్యవంతులు, మనకంటే వాళ్ళే చాలా చైతన్యవంతులు. ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేస్తే బాగుపడుతుంది ఊరు, ఎవరికి ఓటేస్తే ముందుకు పోద్ది ఊరు అనేది వాళ్ళకే తెలుసు. వాళ్ళకంటే మనకే తక్కువ తెలుసు. కాబట్టి ఈరోజు ఎలక్షన్లకు పోయినాక దాని ఏందనేది మీకు చెప్తాను మళ్ళీ ఒకసారి. ఓకే సార్, నాంపల్లి అంజన్ కుమార్ గారు గెలిచిన తర్వాత ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది గ్రామ పంచాయతీ? ఖచ్చితంగా ఒక రకమైన మార్పు అయితే చూపిస్తాను తప్పకుండా. ఎట్లుంటుంది అనేది మాటల్లో చెప్పడం కంటే చేసి చూపిస్తే మంచిది. నేను తక్కువ మాట్లాడతా, కొంచెం పని చేయాలనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇంతసేపు మాట్లాడిపించారు. ఓకే సార్, ఫైనల్గా మీ గ్రామ ఓటర్లకి, నీకు ఓటేయాలనుకున్న ఓటర్లకి, మీ నియోజకవర్గ ప్రజలకి, మీ మండల ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. అమ్మలాంటి పార్టీ మీకు బువ్వ పెడుతుంది తప్ప తినే పళ్ళని లాక్కోదు, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.